రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పండి. నమస్కారం నాగరాజు గారు. తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. శార్థం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించారు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? ఉంటానా అన్నా? నమస్తే. ఓకే బెదరు బాయ్. ఒక్క తీస్తా. నేను వస్తాను బాబు. ఆగు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. ఫోటోలు జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. అదా ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? కారులోంచి హీనంగా ఒక సిఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడని తోసేసి, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ నో, ఒక మహిళా ఎస్ఐనో, మహిళా సిఐనో పెట్టుకుని చేయాల్సినటువంటి పనిని నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, ఇది విన్నారా? అటువంటిది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దిశ యాప్ ఉండేది. చూసాను. దానివల్ల ధైర్యంగా అర్ధరాత్రి అయినా నడిచి వెళ్లేవాళ్ళు. మహిళలు చక్కగా ఉద్యోగాలు చేసుకునేవారు, పనులు చేసుకునేవారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాథుడు లేడు. నేను విన్నాను, నేనున్నాను. ఏంది మాటలు? ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి గారైన విడుదల రజనీ గారు చేసినటువంటి దుష్టాచార్యని అందరూ కూడా ఈ రోజు మీడియా ద్వారా కూడా ప్రజలందరూ చూశారు. చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఈ రోజు ఒక పార్టీకి సంబంధించింది కాదని మేమైతే చెప్తున్నాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకంటే ఒక మహిళను కించపరిచారంటే అది ప్రతి మహిళా లోకం కూడా ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. విడుదల రజనీ గారి మీద ఆయన దాదాపుగా చేయి చేసుకున్నటువంటి కార్యక్రమం ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. ఒక హోమ్ మినిస్టర్, మహిళా మినిస్టర్ అయినప్పుడు మీరు హోమ్ మినిస్టర్, మీరు కూడా మహిళా మినిస్టర్ ఈ ప్రభుత్వంలో అయినప్పుడు మాకు తెలియదు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనం చూస్తున్నాం నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటా. రాష్ట్రంలోని అనేక రకమైన చావులు, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు బయటకు రావాలన్నా సరే భయపడే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. అందరూ గమనిస్తున్నారు. ఓట్లు వేసినప్పుడు ఒక మాటలు చెప్తున్నారు. చూసావరా దీని తలపొగరు? వీళ్ళు అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరేగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిజాక్, ఆక్ పాక్, కరేపాకులే చెప్పావు. కానీ ఇప్పుడు పోలీస్ అని సుబ్బారావు గారు అనే వ్యక్తి, అరే నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నా అని పిలు, నా పేరును మాత్రం. ఆడవాళ్ళని అలాగా లాగడము, కారులో కూర్చొని లాగడం అనేది అది చాలా తప్పు. అది వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. కరెక్ట్. ఎంత పోలీస్ అయితే ఎవరికి కావాలి? ఈ రోజు అతన్ని కంపల్సరిగా సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటివి ఎప్పుడు చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆడవాళ్ళు బయటకు రావాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.